Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about how to get free education in VIT campuses, including hostel. సో విఐటి క్యాంపసెస్లో హాస్టల్తో కలిపి ఫ్రీ ఎడ్యుకేషన్ పొందడం ఎలా అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. దీనికి ఎగ్జామ్ కూడా ఏం రాయాల్సిన అవసరం లేదు. సో జనరల్గా విఐటి ట్రిపుల్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్ అయితే పొందుతుంటారు. డైరెక్ట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ హాస్టల్తో కలిపి ఎగ్జామ్ లేకుండా ఎలా పొందాలి అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో సెలక్షన్ ప్రొసీజర్ కంప్లీట్గా అయితే డిస్కస్ చేద్దాం. ఎవరైనా మన ఛానల్ కన్నా ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. అయినా కానీ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ గైడెన్స్ కానీ కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు అండి. ఈ మెంబర్షిప్ కానీ తీసుకుంటే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా మీరైతే గైడెన్స్ అయితే పొందొచ్చండి. దీనికోసము డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దీని యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉందండి. సో మీకు కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కోసం మీ యొక్క డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి నా యొక్క ఫోన్ నెంబర్ అయితే అవైలబుల్ ఉంటుందండి. సో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క డిఫరెంట్ క్యాంపసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక ప్రోగ్రామ్ ఉందండి. దాని పేరు స్టార్స్ అంటారు. సపోర్ట్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ స్టూడెంట్స్. రూరల్ స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయడం కోసము పెట్టినటువంటి ప్రోగ్రామ్ అండి ఇది. ప్రతి విఐటి క్యాంపస్ లో కూడా ఉందండి. దీని ద్వారా మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ హాస్టల్, అదే విధంగా బుక్స్ కానివ్వండి, లేకపోతే క్యాంపస్ ట్రైనింగ్ కానివ్వండి, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ కానివ్వండి, సో ప్రతిదీ కూడా మీకు ఫ్రీగా అయితే ఇస్తారు. సో ఆ వివరాలు అయితే మనం చూద్దామండి. సో దీంట్లో మెయిన్ పాయింట్స్ నేను తీసుకున్నామంటే ఎడ్యుకేషన్ ఫీ కానివ్వండి 100% ఎగ్జామ్ చేస్తారండి. హాస్టల్ ఫీజు కానివ్వండి, లేకపోతే మెస్ ఫీజు కానివ్వండి, సో మొత్తం కూడా ఫ్రీగానే ఇస్తారు. అదేవిధంగా స్కిల్ ట్రైనింగ్ సెషన్స్ ఫర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఇంటర్న్షిప్ కానివ్వండి, లేకపోతే క్యాంపస్ రిక్రూట్మెంట్ కి ఫెసిలిటేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా స్టార్స్ బుక్ బ్యాంక్, అంటే ఈ స్టార్స్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన వాళ్ళకి సపరేట్ గా బుక్ బ్యాంక్ అనేది ఉంటుంది. ఆ బుక్స్ ఓన్లీ స్టార్స్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ప్లేస్మెంట్ ట్రైనింగ్ సెషన్స్ కానివ్వండి, లేకపోతే సర్టిఫైడ్ ప్రోగ్రామ్ సెషన్స్ కానివ్వండి, అవన్నీ కూడా సపరేట్ గా స్టార్స్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ కి అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మీకు ఫైనల్ ఇయర్ అయిన తర్వాత ఎవరైతే చేరారో స్టార్స్ ప్రోగ్రామ్ కింద వాళ్ళలో నుంచి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టార్ బాయ్, అదేవిధంగా స్టార్ గర్ల్ కి అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నటువంటి స్టార్స్ ప్రోగ్రామ్ ద్వారా అడ్మిషన్ పొందడం ఎలా అనేది ఇప్పుడైతే చూద్దామండి. సో దీనికైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. అదేవిధంగా ఒక ఫ్యామిలీ నుంచి ఒక స్టూడెంట్కి అయితే ఇస్తారండి. అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మస్ట్ బి లెస్ దాన్ 1,50,000 అండి. అంటే ఇయర్లీ 1,50,000 కన్నా యాన్యువల్ ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. ఈ స్టార్స్ ప్రోగ్రామ్ అనేది సపోజ్ మీరు విఐటి వెల్లూరులో అప్లై చేయాలనుకోండి, తమిళనాడు స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయగలరండి. అదేవిధంగా విఐటి ఏపీకి అప్లై చేయాలనుకోండి, ఏపీ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. ఆ పాయింట్ కూడా గమనించండి. టాప్ 5 బాయ్ అండ్ గర్ల్ స్టూడెంట్స్ హూ హ్యావ్ స్టడీడ్ ఇన్ జూనియర్ కాలేజెస్ అండర్ రూరల్ పంచాయతీస్, అంటే టౌన్స్లో కానివ్వండి, మున్సిపాలిటీస్లో కానివ్వండి, లేకపోతే కార్పొరేషన్స్లో చదివినటువంటి స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ అండి. రూరల్లో చదివినటువంటి జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్, ఎంపీసీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ టు అప్లై అండి. ఏ కాలేజీలు ఎలిజిబిలిటీ ఉంది అనేది తెలుసుకోవడానికి vitap.ac.in కి అయితే చూడండి. అంటే విఐటి ఏపీకి అప్లై చేయవలసిన వాళ్ళు విఐటి ఏపీ వెబ్సైట్ చూడండి. ఒకవేళ తమిళనాడు స్టూడెంట్స్ అప్లై చేయాలనుకోండి, వాళ్ళు విఐటి వెల్లూరు వెబ్సైట్ అయితే చూడండి. సో ఈచ్ క్యాంపస్ యొక్క వెబ్సైట్ లో ఆ క్యాంపస్ కి అప్లై చేయడానికి ఏ జూనియర్ కాలేజెస్ ఎలిజిబుల్ అనేది అయితే ఉంటుందండి. అక్కడ చదివిన స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయవలసి ఉంటుందండి. అంటే టౌన్స్ కానివ్వండి, లేదా మున్సిపాలిటీస్ కానివ్వండి, కార్పొరేషన్లో చదివినటువంటి స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అండి. సో ఈ విధంగా అప్లై చేసిన స్టూడెంట్స్ నుంచి ఈచ్ డిస్ట్రిక్ట్ నుంచి 5 బాయ్ స్టూడెంట్స్ ని, 5 గర్ల్స్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేస్తారండి. వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. డిస్ట్రిక్ట్ నుంచి ఆ 10 స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వాళ్ళల్లో నుంచి 1 మేల్ స్టూడెంట్, 1 ఫిమేల్ స్టూడెంట్ కి అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడా 2 స్టూడెంట్స్ అడ్మిషన్ అయితే పొందుతారు. అంటే ఇప్పుడు సపోజ్ మనం విఐటి ఏపీ తీసుకున్నాం అనుకోండి, సో మొత్తం 26 డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి 52 స్టూడెంట్స్ అయితే అడ్మిషన్ అయితే పొందుతారండి.
ఆ విధంగా మొత్తం 52 స్టూడెంట్స్ ఎవరైతే అడ్మిషన్ పొందుతారో వాళ్ళకైతే ఏ మాత్రము హాస్టల్ ఫీ కానివ్వండి, లేకపోతే ట్యూషన్ ఫీ కానివ్వండి, అడ్మిషన్ ఫీ కానివ్వండి ఏమీ లేకుండా ఎడ్యుకేషన్ అనేది ఇస్తూ మీకు 4 ఇయర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తారండి. సో అందుకని గ్రామీణ ప్రాంతాల్లో చదివినటువంటి రూరల్ స్టూడెంట్స్ జనరల్‌గా ఇటువంటి వీఐటీ ఇట్లాంటి యూనివర్సిటీల్లో ఫీజు ఎక్కువ ఉంటుంది అనేసి జనరల్‌గా అప్లై చేయరండి. అటువంటి వాళ్ళు గాని ఇక్కడ అప్లై చేస్తే ఈవెన్ మీరు హాస్టల్ ఫీ కూడా లేకుండా కంప్లీట్‌గా ఫ్రీగా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. బట్ ఇది మాత్రం ఓన్లీ ఈచ్ డిస్ట్రిక్ట్ నుంచి 2 స్టూడెంట్స్‌కి మాత్రమే పరిమితం అండి. సో ముందైతే మీరు అప్లై చేయండి. తర్వాత అడ్మిషన్ వచ్చిన తర్వాత మీరైతే డెసిషన్ అయితే తీసుకోవచ్చండి. డిపెండింగ్ అపాన్ ద అదర్ ఆప్షన్స్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్‌స్టూడ్. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే అట్‌లీస్ట్ కొంతమంది స్టూడెంట్స్‌కైనా ఈ వీడియో డెఫినిట్‌గా ఉపయోగపడుతుంది. థాంక్ యూ.